ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీ అలాగే ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్లు 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బెంగళూరు జట్టు 200 పరుగులను కూడా చాలా సునాయాసంగా ఛేదించేసింది. అయితే సన్ రైజర్స్ విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ మరొక 26 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ అసాధారణమైన బ్యాటింగ్తోనే తమ ఓటమిని శాసించాడని చెప్పాడు. విరాట్ కోహ్లీని వీలైనంత త్వరగా అవుట్ చేయాలని, అతను క్రీజ్లో సెట్ అయితే అవుట్ చేయడం చాలా కష్టం అని చెప్పాడు. అంతేకాకుండా ఇక్కడ బెంగళూరు జట్టు గెలిచినప్పటికీ ఫైనల్స్ ఆడేది మాత్రం హైదరాబాద్ అలాగే ముంబై జట్లే అంటూ షాకింగ్ విషయం చెప్పాడు. అసలు ఇంతకీ తను పూర్తిగా ఏమన్నాడంటే, మొదటి 3-4 ఓవర్ల తర్వాత పిచ్ బ్యాటింగ్కు అనుకూలించింది. మేము ఆరంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోయాం. ఈ విషయంపై మేము ఫోకస్ పెట్టాలి. రెండో ఇన్నింగ్స్లో వికెట్ బ్యాటింగ్కు మరింత ఈజీగా మారింది. బంతి ముద్దుగా బ్యాట్ పైకి వచ్చింది. అయితే ఇక అప్కమింగ్ మ్యాచ్లో మా షాట్ సెలెక్షన్ విషయం చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ మ్యాచ్ ఆరంభంలో తడబడినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్న తీరు మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మా బ్యాటర్ల ప్రదర్శన బాగుంది, కానీ విరాట్ భయ్య బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. అతని వికెట్ను సాధ్యమైనంత వరకు తొందరగా తీసేయటం అనేది మా జట్టుకు ఉన్న ఏకైక లక్ష్యం. అది కూడా బెంగళూరు జట్టు ఆడుతున్నప్పుడు. అతని క్రీజ్లో సెట్ అయితే ఆపడం చాలా కష్టం. జట్టుగా మేము కొంచెం కష్టపడాలి. ఇది తొలి మ్యాచ్ మాత్రమే కాబట్టి ఇలాంటి పొరపాట్లు ప్రస్తుతానికి పర్వాలేదు. అయితే బౌలింగ్ విభాగంలో మెరుగుపడాలి. ప్లాన్స్ని ఎలా అమలు చేయాలనేది విషయాల్లో మేము మరింత జాగ్రత్త చూపించాలి. ఈ మ్యాచ్ నుంచి నేర్చుకుని మేము ఇంకా బలంగా తయారవుతాం. వ్యక్తిగతంగా నేను ఈ మ్యాచ్ను చాలా ఆస్వాదించాను. ఇది ఐపీఎల్ కాబట్టి ఒత్తిడి సహజం, కానీ ఒక జట్టుగా మేము రాబోయే రోజుల్లో మరింత మెరుగవుతాము. కెప్టెన్సీ గురించి చెప్పాలి అంటే, రాబోయే మ్యాచ్ల్లో విజయం సాధిస్తే టోర్నీలో మా ప్రయాణం ఇంకాస్త సులువవుతుంది. అయితే ఇక ఈ రోజు మేము మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఫైనల్స్ మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ జట్టు ఫైనల్స్కి చేరుతుంది. అయితే మాతో పాటు ఫైనల్స్ ఆడే జట్టు అయితే ముంబై జట్టే అంటూ ఇప్పుడున్న తన టీంని కలిపి పోరాటం మంచిగా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకున్నాడు.